మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. మూసీ ఈసీ నదుల ఉధృతితో ఒకరోజు రికార్డు స్థాయిలో హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేయడంతో పరివాహక బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాదర్ఘట్ మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి పోటెత్తిన వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. మహాత్మాగాంధీ బస్టాండ్ను చుట్టుముట్టిన వరదతో అధికారులు బస్సుల రాకపోకలు నిలిపివేశారు. బాపుఘాట్ నుంచి జియాగూడ, మూసారాంబాగ్ వరకు వరద ప్రభావం తీవ్రంగా కనిపించింది. దీంతో జంట జలాశయాల నుంచి విడుదల చేసిన నీటితో జియాగూడ నుంచి మంచిరేవుల, నార్సింగి, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వరకు ప్రభావం కనిపించింది. నార్సింగి, మంచిరేవుల వద్ద సర్వీస్ రోడ్డు కూడా నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ నదిని ఆనుకొని ఉన్న మూసా నగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్, గోల్కాకా పరిధిలోని ఇల్లు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘట్, మూసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలు నిలిపివేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది.